విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి. విడిచిపెట్టడం అలవాటు చేసుకోవాలి. యేసు ఘనమైన స్థానమును విడిచిపెట్టారు. శిష్యులు తమకు ఆర్థిక మూలాలుగా ఉన్నటువంటి ఒక ఆశీర్వాదకరమైన తమకు జీవనోపాధిగా కనబడుతున్న వలలను విడిచిపెట్టారు. విడిచిపెట్టడం చాలా కష్టమైన విషయం. విడిచిపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అది చాలా దుఃఖాన్ని, కలవరాన్ని, నెమ్మది లేని పరిస్థితులను తీసుకువస్తుంది. ఖచ్చితంగా దానిలో సందేహం లేదు. కానీ విడిచిపెడితేనే మనము దీవించబడతామట. స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ దానికంటే ఒక మేలైనది, దానికంటే ఒక ఆశీర్వాదకరమైనది, దానికంటే ఒక సమృద్ధి కలిగిన అనుభవాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు కనుక వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడే వారిగా మనము మారిపోవుదుముగాక. కొంతమంది తమ స్వకీయ లాభం కోసం కొన్నిటిని విడిచిపెట్టారు. తమ స్వ ఆలోచనను బట్టి, స్వచిత్తమును బట్టి, స్వప్రణాళికను బట్టి కొన్ని విడిచిపెడితే, కొంతమంది దేవుని మాటకు లోబడి కొన్నిటిని విడిచిపెట్టారు. అందుకే ఈ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను విడిచిపెట్టుట లాభమా నష్టమా? కొందరికి నష్టమే కానీ మరికొందరికి లాభదాయకం.